గోమాతకు చాలా దూపైనట్టుందండి పాపం. ఉరికొచ్చింది తలుపు దొబ్బుకొని. శ్రీ గోమాతాయ నమః. శుభమంగళవారం అండి ఈరోజు. శుభ శనివారం. అందరికీ శుభాకాంక్షలు. నేను విజయలక్ష్మి. గోమాత వచ్చింది మా ఇంటికి దివ్య దర్శనానికి. ఆ పాప మా నీళ్ళు పెట్టుకుంటే తాగి రిటర్న్ అవ్వడానికి చూస్తుంది. నమో భగవతి హే శృతికంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగ జగండ నివారణ చండ పరాక్రమ షౌంఢ మృగాధిపతే నిజ భుజ దండ నిపాపిత చండ. నీకేం కావాలి? ప్రశాంత లేడుపా మా బాబు. నిన్న బయటకు పోతే నేను తెచ్చి పెడతాపా. అవుదానికి దానం పెట్టాను చూడండి. పా పా అటవా నేను తెచ్చి పెడతాపా. నాడు నువ్వు బయటకు వెళ్తే నేను తెచ్చి పెడతా. లేకుంటే ఆయనకి ఇంట్లోకి వస్తావు. పదరా లక్ష్మిప్ప వెళ్ళట్లేదు చూడండి. ఇప్పుడు దాని కావాలంటే నేను డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్తాను. ఇంటికి 9 వస్తాను ఇంట్లోకి. పాప అటు బా. హైలే బా అటు బా నువ్వు అటువా. ఒక చిన్న స్టిక్ లేదు ఇక్కడ. పరపా అండి. గోమాత వెళ్తుంది పా. మంచిగా వాటర్ తాగిన కదపా. భగవతి హే శృతికంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగ జగండ నివారణ చండ క్రమశోండ మృగాధిపతే వచ్చింది. చక్కగా నీళ్ళు తాగింది వెళ్తుందండి. నాకు దివ్య దర్శనం ఇచ్చింది. ఇంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి? ఎంతో కొంత. పాపత్ముల ఇంటికి ఎవరు రావంట అసలు తెలుసా? ఆవులు కానీ పిట్టలు కానీ పిచ్చుకలు రావంట. పుణ్యాత్ముల ఇంటికే వస్తాయంట. అలాగే నేను ఇంకో పుణ్యంలో ఊసిపోతాను అండి. ఏం చేద్దామండి? నీకు ప్రతిరోజు చేసే అక్కడ కూడా ఉన్నాయి, ఉరికొస్తాయి. అక్కడ ఉన్నాయి వాడలు. నీకు ఇక్కడ పెట్టిన బియ్యం కడిగిన నీళ్ళు కూడా కుడిది చేసి ఇక్కడ పెట్టి అన్నం మిగిలితే కూరలు ప్రతిదీ పొద్దుగల్లో ఒకటి సాయంత్రం ఒకటి రాకపోతే అలిగిపోతాయి. ఇదండి నా వర్షం. ఇంకా కంపల్సరీ మా ఇంటికి అయితే వస్తాయి. తొక్కిపోతాయి. తొక్కుడు కామన్గా. ఇక ఒక్కదంటే నన్ను ఉంచే కానీ గోమాతలకండి నీళ్ళు ఇంత పాపం పెట్టాలి. తలుపు తీసుకుంటే ఇంట్లో కొడుకొస్తాయి. మా వాడు లేడని చూస్తాను. నాకు మా బాబు లేడని మా బాబు కోసం ఎదురు చూస్తాయి అవి. మా ఆయన అయితే పోపో నువ్వు వెళ్ళిపోమంటాడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. శుభ శనివారం అండి. శుభోదయం అందరికీ. ఇంకెన్ని పూజలు చేసుకుంటాను. దినచర్య కార్యక్రమం అండి. అందరికీ నమస్తే, నమస్సుమాంజలి. సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా మాత, జై భారత్.